మనం 1000 ఏళ్ల మనం వెనకబడ్డ తర్వాత దాన్ని పూర్తి చేయాలంటే రాజ్యాంగం రాస్తే అవి కదా రాయాల్సింది. ధర్మం అనే మాట ఉండదు, హిందూ అనేది మాట ఉండదు, సెక్యులర్ అని ఒక దయ్యం ఒకటి వచ్చి పడింది. సరే, దయ్యం అంటే ఏంటి? అన్ని మతాలని సమానంగా చూడటమని కదా. అట్లాంటప్పుడు వాడు ఏ మతం గురించి మాట్లాడకూడదు కదా. హిందూ మతం గురించేమో మాట్లాడరు, ఉన్నవన్నీ మైనారిటీల గురించే. మన రాజ్యాంగంలో మనందరికీ ఒక భ్రమ ఏంటంటే, మొదటి భ్రమేమో ఇదేదో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి పవిత్రం అనేది. అది కాదు అనేది కనీసం కొద్ది మాత్రం రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పినవి ఏమి రహస్యాలు ఏం కావు, మీరు హాయిగా చూస్తే చాలు మీకు కట్టల కొద్ది ఇన్ఫర్మేషన్ గూగులే ఇస్తుంది. రెండో భ్రమ ఏంటంటే, మనది సెక్యులరిజము, అన్ని మతాలని సమానంగా చూస్తామని. ఒక్క మైనారిటీ మతాలకు మాత్రమే ఉన్నది. తర్వాత మనకు రాజ్యాంగ రక్షణలు ఉన్నాయని, మన మేధావులు, మనకు పెద్దవాళ్ళు ఉన్నారు. మనకు ప్రాబ్లం ఏంటంటే మన పెద్దవాళ్ళకే బుద్ధులు సరిగ్గా లేవు.